గౌరవనీయులు వేదిక మీద ఆశీనులైన పెద్దలందరికీ, నాకంటే సీనియర్ నటి కవిత గారికి, ఈ చిన్నవాడైనా పెద్ద ఆలోచనలు కలిగి పెద్ద మనిషి చేసే పనులు చేస్తున్న తమ్ముడు రాంబాబు గారికి, రాంబాబు టీం మొత్తానికి, విచ్చేసిన రైతన్నలందరికీ, రైతన్నలే కాదు రైతక్కలందరికీ, ప్రెస్ మీడియా వారికి అందరికీ పేరు పేరున నా నమస్కారం. ఈ ఏరువాకకి ఎందుకు వచ్చానంటే, సాయి జ్యోతి ఉంది, చాలా డేంజరస్ గర్ల్. నాకు ఫోన్ చేసి, సార్ మా కార్యక్రమం ఉంది, మా సంస్థ చేస్తుంది, రాంబాబు గారు మేమంతా కలిసి చేస్తున్నాము, మీరు రావాలంటే ఏం ఏం ఫంక్షన్ అమ్మా అన్నాను. ఏరువాక అంది. నేను రెండో మాట మాట్లాడలే. జనరల్గా ఎక్కడ ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ అడుగుతా. ఏరువాక అనగానే అమ్మ సాయి జ్యోతి నేను వస్తున్నానరా మీ ఫంక్షన్కి అన్నాను. ఎందుకంటే ఆ ఏరువాకలోని తీపిదనం, ఆ ఏరువాక పదంలో ఉన్న సంతోషం, ఆనందం రైతులకు, రైతు కుటుంబాలకు, లేక రైతు కష్టం తెలిసిన వాళ్ళకి అర్థమైంది ఏరువాక అంటే ఏంటో అని. మేల్కొలుపు ఏరువాక అంటే. ప్రతి సీజన్లో వర్షాకాలం వస్తుందనగానే రైతులు లేస్తాడిగా. నాగలి అయితే నాగలి, బండి అయితే బండి, మొత్తానికి ఈ నాటకాలు వేసే వాళ్ళ ఏమో రిహార్సల్ అంటారు, పోలీసులు గీలిసిన పరేడ్ అంటారు. అట్లా ఇక ఈ రైతుకు ఏరువాక ఒక డ్రిల్, ఒక ట్రైలర్. ముందు నా అరక సరిగుందా, నా ఎద్దున్న నాగలి దున్నటం మర్చిపోయిందా అని ఒకసారి ట్రయల్ చూసుకుంటాడు అనమాట. ఓకే, నేను రెడీ వ్యవసాయానికి, అంతేనా? అదే కదా ఏరువాక అంటే. కాబట్టి ఏరువాక అనగానే ఇది మేల్కొల్పు రైతుకి. వచ్చింది రోజు మన సీజన్ అని తయారవుతాడు. ఖచ్చితంగా వెళ్ళాలి ఈ ఫంక్షన్కి అనుకున్నాను. నాకు వేరే ఫంక్షన్లు ఉంటే కూడా ఈ ఫంక్షన్ కోసం జరిపాను. ఇవాళ నాకు 3 ఫంక్షన్లు, కానీ మన టైమింగ్ ప్రకారంగా జరిపేశా. అవతలకి జరిపేసి ఈ ఫంక్షన్కి రావడం జరిగింది. ఎందుకంటే రైతన్నను గౌరవించుకోవడం అంటే అది చాలా గొప్ప విషయం. సినిమా యాక్టర్లను సన్మానించడం, ఇంకేదో ఎవరు మహానుభావులను సన్మానించడం, డబ్బున్న వాళ్ళని కాదు, రైతులే సన్మానించుకోవటం. తమ్ముడు కూడా రైతే కాబట్టి ఈ తమ్ముడికి ఎందుకు వచ్చిందో ఈ కార్యక్రమం పెట్టాలని, ఏరువాక అనేది పెట్టాలి, రైతులను మేల్కొల్పాలి, రైతులకు కొత్త కొత్త వ్యవసాయం ఇలా ఉంటుంది, మనం పాత వ్యవసాయం కాదు పంట మార్పిళ్ళు కూడా చేసుకోవాలని ఇట్లా సైంటిస్టులతోటి. ఇందాక డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారు చెప్తున్నారు, తమ్ముడు నేను ఇట్లా రీసెర్చ్ చేశాను. ఇవన్నీ అవగాహన కూడా అవసరమే రైతుకి ఇప్పుడు. ఎందుకంటే వ్యవసాయం కూడా ఒక వ్యాపారం అయిపోయింది. ఎంత పండించా, ఎంత కమ్ముకున్నా, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది లెక్క చూసుకునే రోజులు వచ్చినాయి. ఇంతకుముందు అట్లా కాదు. పంట రాగానే గుమ్ములలోనో వాటిలలోనో వీటిలలోనో పాత్రలలోనో పెట్టేది, అది తీసేది, వాడేది, అంతే తప్ప ఇప్పుడు అట్లా కాదు. పండించిన పంటని అక్కడే పొయ్యాలా, అక్కడే అమ్మాలా, అక్కడే లాభమో నష్టమో తేల్చుకోవాలి. నష్టం వచ్చిన వాడు తట్టుకుంటాడు, లేకుండా గుండె టమ్మంటది, కళ్ళు మూస్తారు. దీన్ని రాజకీయ నాయకులు వాడుకుంటారు. అగో మరి నువ్వేం చేసావు నాయన, నువ్వేం చేసావు చెప్పు అని అడగాల్సి వస్తుంది. కనుక ఇక్కడ నేను నా ప్రత్యర్థి పేరే, నేను 5 సార్లు ఆయన మీద పోటీ చేశాను, దామోదర్ మీద. అతని పేరు నా నోటి నుంచి రాలే. ఈ ప్రత్యర్థులు తిట్టడం కాదు, సమాజాన్ని తిట్టాలి. ఎవడైతే పందొంగ ఉంటాడో నాయకుడు వాణ్ణి తిట్టాలి, అది ఆ పార్టీని తిట్టాలి. అట్లా నేను రాజకీయం చేశాను. 26 సంవత్సరాలు రాజకీయం ఆ రకంగా చేశాను. అదే మెదక్ జిల్లాలో చేశాను, సంగారెడ్డి జిల్లాలో చేశాను. కనుక తెలియజేస్తున్నాను, నిజంగా రాంబాబు గారిని, వారి బృందాన్ని, యువకులు యంగ్స్టార్స్ అయ్యుండి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో, శ్రీకాకుళం నుంచి కూడా వచ్చారు రైతులని విన్నాను. కానీ అసలు మీరు గ్యాదర్ చేయటంలోనే గ్రేటు. అసలు మీరు అమోఘం అని అనిపించింది నాకు, అంతే. కనుక మంచి కార్యక్రమం అక్కడి నుంచి తీసుకురావడం, ఒక దగ్గర ఉంచడం, మీరు భోజనాలు సదుపాయాలు ఏర్పాటు చేయడం, మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ అయిపోగానే భోజనాలు మళ్ళీ జాగ్రత్తగా పంపటం, ఇది వీళ్ళు పిక్నిక్ వచ్చినట్టు లెక్క ఈ ఏరువాక టైంకి. కనుక ఈ పిక్నిక్ని ఏర్పాటు చేసిన ఈ సంస్థను
రాంబాబు గారిని, సాయి జ్యోతి గారిని, వారందరినీ కూడా నేను అభినందిస్తూ, నన్ను ఇన్వైట్ చేసినందుకు, రైతన్నలను సత్కరిస్తున్నందుకు, ఈ కార్యక్రమానికి ఏరువాక అని పేరు పెట్టినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా నమస్కారం. అందరికీ కంగ్రాట్స్. నమస్కారం.